టీడీపీకి తాను ఎప్పుడూ ద్రోహం చేయలేదని, పార్టీకి విధేయుడినని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ వివరణ ఇచ్చారు. జోగి రమేష్ వ్యవహారంపై చంద్రబాబును కలిసి పూర్తి వివరాలు చెబుతానన్నారు. సౌకర్యమైన కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యంగా ఆర్టీసీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. సంక్రాంతికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఏమైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా సార్? నార్మల్ ఛార్జెస్ ఇప్పుడు వరకు ఛార్జీలు పెంచడం అనేది ఆర్టీసీ అవి ప్రైవేట్ బస్సులు. ఇవాళ 500 రూపాయల టికెట్ని కాబట్టి 1000 రూపాయలు చేయటం, 2000 చేయటం అనేది ప్రైవేట్ బస్సులు చేస్తారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం, వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలి, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండాలి, ఆర్థికంగా భారం పడకూడదు అనేది ఆర్టీసీ యొక్క ధ్యేయం. ధరలు పెరగకుండా ప్రయాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ సంక్రాంతి బస్సులకి రాను పోను 2 సార్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రిబేట్ అనేది ఇస్తుంది సార్. డిస్కౌంట్ అనేది ఇస్తుంది. మనకి కూడా 2 ఒకేసారి చేసుకుంటే అడ్వాన్స్డ్గా ఏమైనా కన్సెషన్ అనేది ఇస్తారు. దాని గురించి వాళ్ళతో మనం కూర్చొని చర్చలు జరపాలి. చర్చలు జరిపి నిన్నే చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. నైట్ హాల్ట్ చేసే కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ అదనపు అలవెన్స్ ఇచ్చేలాగా గత ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ ఆ యొక్క కార్మికులకి ఆ యొక్క అలవెన్స్ ఇచ్చారు. ఇప్పుడు 3 రోజుల బస్సు పామర్ వరకు వస్తున్నాయండి. అదే ఎక్స్టెన్షన్ చేస్తే మచిలీపట్నం వరకు వస్తుంది. ఒకటో రెండో ఒక 2 టైమ్స్ చేస్తే మంచి రెస్పాన్సిబుల్ ఉంటుంది. రేట్లో నడుస్తున్నాయి సార్. అంటే బస్సు లేకపోవడం వల్ల వాటిని ఏమైనా ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని ఏమన్నా తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన డిపోకి ఆదాయం ఉంటుంది. చూద్దాం, రిప్రజెంటేషన్ ఆ రూట్లో వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన వెంటనే ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం. అది కొంచెం జనతా ఎక్స్ప్రెస్ లాగా మనకు బాగుంటుంది. అది మాస్ కొంచెం లేబరల్ వస్తానికి 3 రోజులు విజయవాడ 1 టౌన్ వరకు వెళ్తాయి. ఆ 1 టౌన్ దిక్కు వరకు ఒక 2 ట్రిప్పులు ఎక్స్టెన్షన్ చేస్తే మచిలీపట్నం వాళ్ళు ఎవరా ఎలిగేషన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పేపర్లో రాసి ఉండొచ్చు. కానీ పేరు నాని కాపాడాల్సినంత అవసరం ఏంటి? పేరు నాని మాకు ఆకర్ష శత్రువు.